పవన్ కళ్యాణ్ గారు చాలా హాస్యాస్పదంగా కనిపిస్తున్నారు. విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. హాస్యాస్పదంగా కనపడటానికి, ట్రోల్ అవటానికి కారణం ఆయనే తప్ప మరెవరూ కాదు. కారణం ఏంటంటే ఒక స్థిరత్వమైనటువంటి నిర్ణయాలు లేకపోవటం, ఏది పడితే అది సమయానుకూలంగా మాట్లాడుతున్నాడనేటువంటి భావన కలగటం. ఈ మధ్యకాలంలో మీరు చూశారు, నిన్నే తెలంగాణ వెళ్ళారు. తెలంగాణలో ప్రెస్ మీట్ మాట్లాడారు. ఆ ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటలు మరింత ట్రోలింగ్ కారణమయ్యాయి. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నేను ఇక్కడ పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తున్నాను, ఇక్కడ పోటీ చేయబోతున్నాను అని ఒక ఆవేశపూరితమైన నిర్ణయం తీసుకున్నారు. సరే, ఏ రాష్ట్రంలో అయినా ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, పోటీ చేయవచ్చు. అది భారత రాజ్యాంగం ఎలవ్ చేస్తుంది, దాన్ని ఎవరు కాదనలేరు. కానీ ఆయన అదే సందర్భంలో ఒక మాట మాట్లాడాడు. నాకు ఆంధ్రప్రదేశ్లోనే దిక్కులేని ముఖ్యమంత్రి కావడానికి తెలంగాణలో నేను ముఖ్యమంత్రి అవుతానా, ఉరిగిన పార్టీ పెడుతున్నాను అనేటువంటి మాట మాట్లాడారు. అంటే ముఖ్యమంత్రి కావడం కోసం పార్టీ కాదని, ఏదో ఆటకాయితనంగా పార్టీ పెడుతున్నాను అనేటువంటి భావన కలిగించే విధంగా మాట్లాడారు. ఆటకాయితనం అంటం కంటే ఎవరి కోసమో పార్టీ పెడుతున్నారనేటువంటి భావన కలిగే విధంగా విశ్లేషకులకు మీరు అవకాశం కల్పించారు. ఎవరి కోసం మీరు పార్టీ పెడుతున్నారు? ఆంధ్రప్రదేశ్లోనే మీకోసం మీరు పార్టీ పెట్టలేదు, ఎవరికో బీ టీమ్గా ఉండటం కోసం మీరు పార్టీ పెట్టారు. ఇవాళ తెలంగాణలో ఎవరి కోసం పెడుతున్నారు? ఎవరి కోసమో పార్టీ పెట్టేటటువంటి పరిస్థితుల్లో మీ పార్టీ ఉంది అంటే ఏం చెప్పాలి? నాకు అర్థం కాలేదు. మిమ్మల్ని నమ్ముకుని ఈ రాష్ట్రంలో కానీ ఆ రాష్ట్రంలో కానీ జన సైనికులు కానీ అభిమానులు కానీ మీ వెంట వస్తే ఏమైపోతారు? రాజకీయాల్లో సక్సెస్ అయినటువంటి మనమే కనిపిస్తున్నాం, కానీ రాజకీయాల్లోకి వచ్చి ఫెయిల్ అయిపోయి నాశనం అయిపోయిన వాళ్ళు మనకెవరికి కనపడరు. కానీ మీరు ఎవరినో నాశనం చేయటం కోసమో, ఎవరినో బాగు చేయటం కోసమో మీరు రాజకీయ పార్టీ పెట్టి ముందుకు కదులుతున్నారంటే ఇది చాలా ప్రజాస్వామ్యంలో దుర్మార్గమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. అదేమని మేము విమర్శలు చేస్తే మీరు విమర్శలు మా మీద చేయటం మానేసి మా మీద దాడులు చేస్తామంటారు. నాకు ఏంటంటే తెలియగలుగుతాను. ఆ కిరణ్ రాయలు మీ పార్టీ ఆయన మొన్న ఏం మాట్లాడుతున్నాడు? మేము విమర్శించే వారి మీద ప్రెస్ మీట్లు పెట్టాం, దాడులే చేస్తాం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఏంటండి ఈ పద్ధతి? ఏంటి పవన్ కళ్యాణ్ గారు? ఇప్పటికే ఒక సామాజిక వర్గం చేత దాడులకు గురవుతున్నటువంటి మేము మళ్ళీ మీ చేత కూడా దాడులు చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా? ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం ద్వారానే మీ పార్టీని బతికించుకోవాలనే ప్రయత్నం చేస్తారా? విమర్శకు ప్రతి విమర్శ చేయలేరా? నేను ఒకటే మాట చెప్తున్నా, మేము అనేకమైన విమర్శలు చేస్తాం. తప్పనిసరిగా రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి. విమర్శల్లో మంచి ఉంటే తీసుకోండి, మంచి లేకపోతే తిరిగి విమర్శ చేయండి. అంతేగాని దాడులు చేస్తామనేటువంటి మాట మాట్లాడటం అనేది అప్రజాస్వామికమైన విధానం. సరే, కిరణ్ రాయల్ గారు దాడులు చేస్తామంటే మన శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడి ఎమ్మెల్యే గారు ఏదేదో మాట్లాడుతున్నారు. మనం చాలాసేపు మీ ప్రోద్బలం మీద ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు. శ్రీనివాస్ గారు అంటే మాకు గౌరవమే, ఎందుకంటే శాసనసభ్యుడే కాదు, కాపులకు సహాయం చేసినటువంటి వ్యక్తి. కందుకూరు వెళ్ళి 5 లక్షల రూపాయలు ఒక కాపు కుటుంబానికి, దెబ్బతిన్న కుటుంబానికి సహాయం చేసినటువంటి వ్యక్తి. ఆ సహాయం చేయడానికి కూడా 5-6 రోజులు ఎందుకు లేట్ అయిందంటే మీ దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ రాక. మీరు ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అంటే చంద్రబాబు నాయుడు మీకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కాబట్టి. అలాంటి పరిస్థితుల్లో కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారు వెళ్ళి 5 లక్షల రూపాయలు తోటి కులస్తులకు అన్యాయం జరిగింది ఇచ్చారు. శభాష్, మేము మెచ్చుకుంటాం కూడా, గౌరవిస్తాం కూడా. కానీ శ్రీనివాస్ గారు ఏంటండి మీ భాష నాకు అర్థం కాలేదు. ఏరా పోరా ఆ కాపు నాయకులు మీకు మానవ జన్మ ఎత్తారా, ఏ జన్మ ఎత్తారు? ఇలాంటి భాష మీకు అవసరమా? ఆ భాష మేము మాట్లాడలేమా? భాష మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. నేను చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, కాపు నాయకులు కానీ లేకపోతే వైసీపీ నాయకులు కానీ విమర్శలు చేస్తే ఫ్రస్ట్రేషన్ గురయ్యే వాళ్ళు మీరు పార్టీని ఎలా నడపగలుగుతారు? తిరిగి మీరు సమాధానం చెప్పుకునే పరిస్థితిలో ఉండాలి తప్ప మీరు ఏ బొలిశెట్టి శ్రీనివాసనో కిరణ్ రాయలను రెచ్చగొట్టి మా మీద బూతులు తిట్టించే కార్యక్రమాలు మీరు చేయటం వల్ల మీరే దిగజారిపోతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చింది, రాజకీయ పార్టీ పెడుతున్నది ఆయన కోసం కాదని, కేవలం కొన్ని రాజకీయ పార్టీలను దించడం కోసం, కొన్ని రాజకీయ పార్టీలను అధికారంలోకి తీసుకురావడం కోసం మాత్రమే పార్టీని పెట్టి ప్రజల్లోకి వస్తున్నాడని, ఇది చాలా దుర్మార్గమైన చర్యని, దీనివల్ల అనేక మంది బలైపోతారనే విషయాన్ని మీరు దయచేసి గమనించాలని రాష్ట్ర ప్రజానీకానికి, అదేవిధంగా తెలంగాణ ప్రజానీకానికి కూడా నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. పార్టీ పెట్టండి, తప్పేమో. తెలంగాణలో పెట్టి తెలంగాణలో కూడా నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతానో, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతానో చెప్పండి. అంతేగాని నేను ముఖ్యమంత్రిని కాదు, పార్టీ పెడుతున్నాను, ఎవరి కోసం ఉపయోగపడే విధంగా పార్టీ పెడుతున్నాను అనేటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు అసలు జనసేన ఎవరి కోసం? జనసేన ఎవరి కోసం? జనసేన జనం కోసమా? లేక
కొన్ని పార్టీలను బలపరచడం కోసమా, కొందరు వ్యక్తుల్ని అధికారం నుంచి దించడం కోసమా, ఎవరి కోసం ఈ జనసేన అనే విషయాన్ని రాష్ట్ర ప్రజానీకం, రెండు రాష్ట్రాల ప్రజానీకం, జన సైనికులు, ప్రజలు ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.